సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే క్యాష్‌ఫైలో మొబైల్ కొనాలా లేదే అనే దాని గురించి అయితే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఏమైందంటే క్యాష్‌ఫైలో నేను మొబైల్ పర్చేస్ చేశాను. సో ఓపో ఏ5 5G ఫోను. సో దాని కాస్ట్ వచ్చేసి 13,000 తీసుకున్నాడు. యాక్చువల్లీ వాడు మన దగ్గర కొనేది క్యాష్‌ఫై వాడు 7,000 కొంటున్నాడు. సో 7,000 కొని వాడు 13,000కి అమ్ముతున్నాడు. ఇది బిజినెస్ వ్యాపారం అలా చేస్తున్నాడు వాడు. సో ఇక్కడ గమనించాలి ఏంటంటే క్యాష్ వాడు మనకు మోసం చేస్తున్నాడు. మీరు ఏదైనా సరే మొబైల్ కొనాలనుకుంటే క్యాష్ పైలో కొనొద్దు. వాడికి డిమాండ్ పెరగడంలో వాడు ఇంకా ప్రైజెస్ పెంచేస్తున్నాడు. మీరు సైలెంట్గా ఫోన్ కొనుక్కోవాలనే వారు ఓఎల్ఎక్స్లో కొనుక్కోండి, చాలా బెస్ట్. ఓకేనా. ఓఎల్ఎక్స్లో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఏమైందంటే నా ఫోన్ అమ్మేద్దామని చూసిన నా దగ్గర పాత ఫోన్ అమ్మేద్దాం అనుకుంటా. సో క్యాష్‌ఫై వాడికి దాంట్లో పెట్టాను క్యాష్‌ఫై యాప్లో. అది ఎంత చూపించిందంటే 5,000 చూపించింది. నేను అప్పుడే అమ్మేస్తే నేను లాస్ అయిపోతుంటే నేనేం చేశా, ఆ 5,000 వద్దులే వీడికి బొక్క అని చెప్పేసి ఓఎల్ఎక్స్లో పెడితే ఇప్పుడు ఆ ఫోన్ 9,000కి అమ్మాను నేను. సో ఇలా మనం ఆలోచించి అసలు క్యాష్‌ఫైని కొనకండి, అమ్మకండి. సో మీరేం చేయాలనుకున్న ఓఎల్ఎక్స్, మీరు అనుకుంటారు కదా ఓఎల్ఎక్స్ ఫేక్, ఓఎల్ఎక్స్ అదేంటి ఓఎల్ఎక్స్ అంతా పాడైపోయింది, అలా ఏం ఉండదు. మనం జెన్యూన్గా చూసి తీసుకుంటే అన్నీ బాగుంటాయి. ఓకేనా. అన్నీ చూసి తీసుకోండి, అదే నేను చెప్తున్నాను. ఓకే. అంతేగాని ఓఎల్ఎక్స్లో పాత ఉంటుంది ఎవడో చెప్తే నమ్మకండి. ఓకే. చూసి తీసుకోండి, మంచి మొబైల్ తీసుకోండి. ఓఎల్ఎక్స్లోనే తక్కువ దొరుకుతుంది, క్యాష్‌ఫైకి వెళ్ళకండి. ఓకేనా. ఓకే రైట్.